మంచి నిపుణులు ఏం కనిపెడతారంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏమేమి తప్పులు ఉన్నాయో ఏమేమి లోపాలు ఉన్నాయో సుదీర్ఘ పరిశోధనలు చేసి కనిపెడుతుంటారు. ఆ పరిశోధన అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెబుతారు, నేను కనిపెట్టేశాను బ్రదర్ అంట. ఏం కనిపెట్టావు బ్రదర్ అంటే, అతను తేడా ఎట్లా అంటే ఎవిడెన్స్తో సహా ఉన్న నా దగ్గర 2 నెలలుగా కష్టపడ్డా, మొత్తం సేకరించా. ఏం ఒరిగింది? ఒక్కొక్క అక్క వచ్చింది, అక్క కనిపెట్టేశా, ఫుల్ తేడా. ఆమె ఎట్లా చెప్పగలవు? మొత్తం ఇప్పటికి 4 నెలల నుంచి పరిశోధనలో పెట్టా, ఫొటోస్తో సహా మొత్తం ఎవిడెన్స్తో సహా నిన్న దగ్గర. ఇతరుల జీవితాల్లోని విషయాలు, ఇతరుల సంగతులలోని లోపాలు ఇట్లాగా కనిపెట్టే పరిశోధకులు కొంతమంది ఉన్నారు. డిటెక్టివ్స్ లాగా పరిశోధకులు అన్నమాట. వాక్యం ఏం చెబుతుందంటే, అవి కనిపెడదు కానీ తర్వాత ముందు నువ్వు కనిపెట్టాల్సింది కొన్ని ఉన్నాయి నాన్న, వాటి సంగతి చూడన్నాడు. నీ కంటిలోనున్న దూలమనించక ఎదుటివాని కంటిలో నలుసును నీవు కనిపెట్టనేలా లేదా వెతకనేలా? అది ఎదుటోడి కంట్లో నలుసును వెతికి అందులో పరిశోధన చేసి కనుగొనేవో తమ్ముడా చెల్లి, నువ్వు పరిశోధన చేయాల్సింది, నువ్వు కనిపెట్టాల్సింది ఫస్ట్ నీ కళ్ళలో ఏమున్నాయో. ఇది వాక్యం, అవునా? మనుషుల్లో తమ స్థితిని తాము ఎరగరు. తాము ఏ లోపం కలిగి ఉన్నారో, ఎలాంటి క్రియల్లో ఉన్నారో తమను తాము కనిపెట్టుకోరు. ఎదుటి వాళ్ళలో కనిపెట్టడానికి ట్రై చేస్తారు. అందుకని పాయింట్ నెంబర్ 1లో చెప్పాను ఆ రోజు నేను, ఏం కనిపెట్టాలి అంటే ఫస్ట్ మన నడతలను, మన ప్రవర్తనను మనం కనిపెట్టాలి. ఇది సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనమట. చూడండి ఒక్కసారి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. వివేకి అయిన వాడు పరుల నడతలను బాగుగా కనిపెట్టునన్నాడా, తన నడతను అన్నాడా? అందరు నోరు తెరిచి చెప్పండి ఒక్క మాట, ఎవరి నడతనే? ఇది మనకు కావాల్సింది. ఇది మొదట ఎదుటి వాళ్ళలో లోపాలు అన్వేషించే మనం అసలు మన నడతల్ని కనిపెట్టుకోవాలి ఫస్ట్. యేసయ్య కూడా నేర్పింది అదే. ముందు నీ కన్ను చూసుకో. నీ కళ్ళు తేటగా ఉంటే అప్పుడు ఎదుటివాళ్ళ నలుసులు నువ్వు ఈజీగా తీసేయవచ్చు. అరే నీ కళ్ళే గుడ్డి కళ్ళు అయిపోయినాయి, ఇంతలో దూలాలు పెట్టుకొని కూర్చున్నావు, నువ్వే చెడిపోయి ఉన్నావు, భ్రష్టు పట్టున్నావు. నువ్వు వాడి కంట్లో నలుసు తీయటానికి బయలుదేరావు. సిగ్గుందా నీకు అంటాడు ఆయన. అంటే సిగ్గుందా అని అనలేదులే కానీ మన భాషలో, వాడుక భాషలో, మన పద్ధతిలో చెప్పాలంటే